అందరికీ నమస్కారం అండి. తిరిగి మన ఛానల్కి స్వాగతం. సో మనం థర్డ్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను కదా, మనం మెయిన్ మామిడి పెట్టామని. సో మామిడిలో నేను అప్పుడు ఏం చెప్పాను మీకు, 3 ఎకరాల్లో పెట్టాము, ఇంచుమించు 600 చెట్లు, డిఫరెంట్ వెరైటీస్ పెట్టుకున్నాం మనం. ఎందుకంటే మన దగ్గర అన్నీ ఉండాలి. కారణం ఏంటి, మనము డైరెక్ట్ కస్టమర్కి అమ్మదాం అనేది మన ప్లాన్. ఎందుకు, మనం న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి. సో ఈ వీడియోలో ఏం కవర్ చేస్తానంటే, అసలు మనం 600 చెట్లు నిజంగా పెట్టామా, పెడితే ఎన్ని రకాలు పెట్టాం? 20 రకాలు అని చెప్పాను. నిజంగా 20 రకాలు ఉన్నాయా? ప్లస్ మనం ఎలా సెలెక్ట్ చేసుకున్నాం అసలు రకాలు అనేది, ఎందుకంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, అవి ఫాలో అయ్యాం మనం. రకాలు ఎలా సెలెక్ట్ చేసుకున్నాము, ఎక్కడ మొక్కలు కొన్నాము, ఫైనల్గా మనకు ఎంత పడింది, ప్లస్ మనం ఎంత స్పేసింగ్లో పెట్టుకున్నాం, ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ చేద్దాం. తప్పకుండా ఎండ్ వరకు వీడియో చూడండి. సో మనకు మామిడి అనే లోపల మనం ఒక సీజన్ లాగా చూడకూడదు. ఎందుకంటే మామిడి అనేది రకాన్ని బట్టి మార్చ్ ఎండింగ్ నుంచి జూలై వరకు వస్తాయి. సో మనం డైరెక్ట్ కస్టమర్కి అమ్ముదాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ 3.5 months మన దగ్గర ఏదో ఒక వెరైటీ ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అందుకని మనం ఏం చేసామంటే, ప్రతి మ్యాంగోకి ఒక 4 మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే ఏంటి, ఆ మ్యాంగో ఏ టైంలో వస్తుంది, మనకు ఏప్రిల్లో వస్తుందా లేకపోతే జూలైలో వస్తుందా అనేది. ఇంకొకటి, ఆ రకము మనకి పండుగ అంటే ఫ్రూట్గా ఉపయోగపడుతుందా లేకపోతే పికిల్ వెరైటీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం పికిల్ కూడా కవర్ చేసుకోవాలి. నెక్స్ట్, ఒకవేళ ఫ్రూట్లో అనుకోండి, దానికి మనకు కట్ మ్యాంగోనా లేకపోతే జ్యూస్ మ్యాంగోనా అంటారు. అంటే కట్ వెరైటీకి యూస్ చేస్తారు, లేకపోతే జ్యూసింగ్ అన్నట్టు. ప్లస్ ఫైనల్గా వచ్చేసి ప్రతి మ్యాంగోకి స్వీట్నెస్ అనేది ఉంటుంది, అది మెజర్ చేస్తారు. సో దాన్ని బ్రిక్స్ వాల్యూ అంటారు, BRIX బ్రిక్స్ వాల్యూ అంటారు. బేసిక్గా ఏంటి అంటే, ఆ ఫ్రూట్లో షుగర్ కంటెంట్ ఎంత ఉంది అనేది. అంటే 1 gram ఆఫ్ షుగర్ ఇన్ 100 grams ఫ్రూట్ అనుకోండి, అంటే దాని బ్రిక్స్ వాల్యూ 1 degree అన్నట్టు. సో ఈ 4 మనకు మెయిన్ క్యారెక్టరిస్టిక్స్. సో ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ బేస్ చేసుకొని నేను ఒక టేబుల్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. సో దట్ మనకేంటి, ఖచ్చితంగా మనం ఎన్ని వెరైటీస్ పెట్టుకున్నా, మీరు కూడా ఏంటంటే ఒకవేళ ఒక 2 ఎకరాల పైన పెట్టుకుందాం అనుకున్నారనుకోండి, 2 లేదా 3 కమర్షియల్ వెరైటీ అనేటివి కంపల్సరీ. అవి సెలెక్ట్ చేసుకోండి ఏం పెట్టుకుందాం అనుకుంటున్నారు అనేది. సో మనం ఏం చేసాం ఇక్కడ, ఒకటి బంగినపల్లి, ఆబ్వియస్లీ మన ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికీ. సో బంగినపల్లి పెట్టుకున్నాము. కేసరు, దశేరి, మల్లిక, ఇవి 4 మన కమర్షియల్ వెరైటీస్. సో అందుకని మీరు చూసారంటే మనం 80, 60, 40, 50, సో ఆల్మోస్ట్ 230 ప్లాంట్స్ మనకి ఈ 4 ఉంటాయి. ఎందుకు ఇక్కడ కూడా చూసారంటే, మల్లిక అనేది మనకు లేట్ సీజన్ వస్తుంది. మల్లిక అనేది యాక్చువల్గా హైబ్రిడ్ వెరైటీ దశేరి, మన నీలం, ఇవి 2 కంబైన్డే మల్లిక. సో ఇవి 4 చూసుకున్నామంటే మనం మన కమర్షియల్ వెరైటీస్ కూడా ఏప్రిల్ మిడ్ నుంచి జూలై వరకు కవర్ చేసుకుంటున్నాం. అవి మన 4 వెరైటీస్. దాంట్లో కూడా చూసుకున్నాం అనుకోండి, మనకు బ్రిక్స్ వాల్యూస్ చూసినా కానీ డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి. అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క రీజియన్కి ఫేవరెట్ ఆర్ ఫేమస్ అనుకోండి. సో అందుకని మనం ఆ 4 కమర్షియల్ వెరైటీస్ పిక్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి, ఆబ్వియస్లీ మనం డైరెక్ట్గా అమ్ముదాం అనుకున్నప్పుడు ఫ్రూట్ వెరైటీసే కాదు, మనం పికిల్ వెరైటీస్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో పికిల్ వెరైటీస్లో మనకేమున్నాయి, ఖచ్చితంగా జలాలు ఉంటుంది మనకు. జలాలు ఒకటి, రసాలు కూడా పికిల్ పెట్టుకుంటారు. ఇంకొకటి మనకు చిత్తూరు ఇటు సైడు తోతాపురి కూడా మనకు అర్లీ సీజన్లో పచ్చడికి కానివ్వండి వాటికి ఉపయోగపడతాయి. సో అలా మనం పికిల్ వెరైటీస్ కవర్ చేసుకున్నాం. సో మన కమర్షియల్ వెరైటీస్ అయిపోయాయి, పికిల్ వెరైటీస్ చూసాము. నెక్స్ట్ మనం పెట్టుకుంది ఏంటంటే లగ్జరీ వెరైటీస్ ఆర్ ప్రీమియం వెరైటీస్ ఏమున్నాయి. సో మనకు ప్రీమియంకి వచ్చారనుకోండి, ఇమాం పసంద్ ఒకటి బ్రహ్మాండంగా వెళ్తుంది. నెక్స్ట్ వికారాబాద్ మహమూద్, హైదరాబాద్ సైడ్. నెక్స్ట్ వచ్చేసి మనకు పండూరు వారి మామిడి, కొత్తపల్లి కొబ్బరి, ఆల్ఫాన్సో. సో ఇవన్నీ మనకు ప్రీమియం / లగ్జరీ వెరైటీస్ అనుకోండి. సో మన కమర్షియల్ వెరైటీస్ కవర్ చేసుకున్నాం, పికిల్ వెరైటీస్ కవర్ చేసాం, ప్రీమియం వెరైటీస్ కవర్ చేసుకున్నాం. ఇంకొకటి జ్యూస్ వెరైటీస్. సో జ్యూస్ వెరైటీస్ కవర్ చేద్దామని చెప్పి మనము రసాల్లో 3 రకాలు పెట్టుకున్నాం. చెరుకు రసాలు ఉన్నాయి మన దగ్గర, చిన్న రసాలు పెట్టాము, పెద్ద రసాలు పెట్టుకున్నాం. వీటితో పాటు మనకు ఇంకొన్ని పెట్టాం ట్రైల్ లాగా. ఏంటి, కాజు అనే ఒక వెరైటీ ఉంది, జహంగీర్ పెట్టాం, ప్లస్ మల్గోబా కూడా మనకు లేట్ సీజన్ వస్తుంది.
సో మన హోల్ కాన్సెప్ట్ ఏంటి అంటే మీరు కూడా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు 3 సీజన్స్ కవర్ చేసుకోవాలి. ఏంటి, అర్లీ సీజన్లో వచ్చేటివి, మిడ్ సీజన్లో వచ్చేటివి, లేట్ సీజన్లో వచ్చే మ్యాంగోస్, పికిల్ వెరైటీస్ కవర్ చేసుకోండి, జ్యూస్ వెరైటీస్ కవర్ చేసుకోండి. సో ఇది మన టేబుల్. ఇంకా ఎక్కువ డీటెయిల్స్ అవసరం లేదు, మీకు యాక్చువల్గా డీటెయిల్డ్ ఉన్నాయి కదా, ప్లస్ నేను డిస్క్రిప్షన్లో కూడా అంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇలా మనము పిక్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎంత స్పేసింగ్ పెట్టుకున్నాం. సో స్పేసింగ్ అనే లోపల మనకు పాత రోజుల్లో చూసాం అనుకోండి 30కి 30 అడుగులు పెట్టే స్పేసింగ్ కూడా ఉంది. అవేంటి, చాలా హైట్ వెళ్ళిపోతాయి, మనకు హార్వెస్టింగ్ కష్టము, ఎక్కువ పెద్దగా అయిపోయిన తర్వాత వాటిని మెయింటైన్ చేసుకోవడం కూడా కష్టం. అలా అని ఇప్పుడు కొత్తగా ఏంటి హై డెన్సిటీ, అల్ట్రా హై డెన్సిటీ అని చెప్పి ఎకరాకి 600 మొక్కలు కూడా పెడుతున్నారు. అది కూడా కష్టమే. అంటే నా ఉద్దేశంలో ఎందుకు కష్టం అంటున్నానంటే దానికి హెవీ ప్రూనింగ్ కావాలి, ప్లస్ నార్మల్గా పెట్టలేరు, మీరు కొద్దిగా బోదెల్లాగా తోసుకొని పైన పెట్టుకోవాలి, అప్పుడే కంట్రోల్ చేసుకోగలరు వాటిని. ఇవంతా ఎందుకు మనకు, మనం అలానే ట్రెడిషనల్గా వెళ్ళలేము, ఒక 60 మొక్కలు పెట్టలేము మనం ఎకరాకి, అలానే 600 పెట్టలేము. సో అందుకని నేను కొద్దిగా చూసుకొని యూనివర్సిటీలకు వెళ్తే బెటర్ అనిపించింది మనకు 15కి 15, 15x15. సో 15x15 అంటే ఏంటి, లైన్కి 15 ఫీటు, మొక్కకి కూడా 15 ఫీటు. సో రో వైజ్ 15 ఫీట్, ప్లాంట్ టు ప్లాంట్ 15 ఫీట్. సో అది మన స్పేసింగ్. నెక్స్ట్ మొక్కలు ఎక్కడ ఉన్నాం. సో ఆబ్వియస్లీ మనకు మీరు కౌంట్ చేసుకున్నట్టు మనకు 21 వెరైటీస్ ఉంటాయి మనం పెట్టిన మొక్కలు. సో 21 వెరైటీస్ అనే లోపల ఒకే నర్సరీలో దొరకవు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు లోకల్ నర్సరీలో, అంటే ఓకే మా ఊరికి ఒక 100 కిలోమీటర్లో నర్సరీలు 2 ఉన్నాయి, దొరకవు. నాకు నేను చూసిన దాంట్లో బెటర్ అనిపించింది ఏంటంటే, ఒకటి కడియంకి వెళ్ళొచ్చు మీరు, లేదు అనుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఈవెన్ 2 తెలుగు రాష్ట్రాల్లో అయినా కానీ సంగారెడ్డి మీకు బెస్ట్ ప్లేసు. సంగారెడ్డిలో పెద్దాపూరు అన్ని నర్సరీస్ ఉంటాయి, అన్ని రాష్ట్రాలు కూడా ఇక్కడ నుంచి మ్యాంగో ప్లాంట్స్ అనేవి వెళ్తాయి. సో నేను ఫైనల్గా డిసైడ్ చేసి తీసుకుంది ఎక్కడంటే మన సంగారెడ్డి దగ్గర పెద్దాపూర్లో పవనపుత్ర నర్సరీ అని ఒకటి ఉంది, అక్కడ పిక్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే, సో మీరు నర్సరీలు తిరిగిన తర్వాత మీకు కావాల్సిన వెరైటీస్లో మేజర్ వెరైటీస్ ఎవరి దగ్గర ఉన్నాయి క్వాలిటీ చెక్ చేసుకోండి, బాగున్నాయి అనుకోండి, వాళ్ళతో మాట్లాడుకుంటే రిమైనింగ్ వాళ్ళే తెచ్చిస్తారు మీకు. వేరే నర్సరీలు వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చి ఇస్తారు మీకు. సో అలా మనం అన్ని వెరైటీస్ అక్కడే తీసుకున్నాము. ఇంకొకటి వచ్చేసి ఏ సీజన్లో ప్లాంట్ చేసాం మనం. సో మీరు అంటే జనరల్గా ఎవరితో మాట్లాడినా అందరు చెప్పేది అంటే వర్షాకాలం ముందు ప్లాంట్ చేసుకోండి, మీకు సెటిల్ అయిపోతాయి ప్లాంట్స్ ఈజీగా, ఖచ్చితంగా ఎండాకాలం ముందు పెట్టొద్దు అంటారు. కానీ మీరు మీ ఓన్గానే జనరల్గా రీసెర్చ్ చేసి చూడండి, చెట్టు అనేది సమ్మర్లోనే బ్రహ్మాండంగా పెరుగుద్ది, ప్రొవైడెడ్ ఏంటి మనము నీళ్లు కరెక్ట్గా ఇవ్వగలిగితే. మన పెద్దోళ్ళ కాలంలో ఏంటి, బాగుండేది, ఆ మోటార్ నీళ్ళు ఇచ్చేవాళ్ళు, లేదు అనుకుంటే ఇంకొంతమంది చెట్లకి ఏం చేసేవాళ్ళు, ఫస్ట్ 3-4 ఇయర్స్ నీళ్ళు తెచ్చి పోసేవాళ్ళు. అటువంటిప్పుడు మనం సమ్మర్లో దొరకవు కదా నీళ్ళు, అందుకని ఏం చెప్పేవాళ్ళు, సమ్మర్లో నాటొద్దు, ఖచ్చితంగా వర్షాకాలం ముందు నాటుకోండి, సెటిల్ అయిపోతాయి చెట్లు అని చెప్పేవాళ్ళు. కానీ డ్రిప్కి వెళ్తున్నారు అనుకోండి, ఇబ్బందే లేదు. ఫిబ్రవరి ఎండ్ ఆఫ్ జనవరి టైంకి నాటేసుకున్నారనుకోండి, మార్చ్కి సెట్ అయిపోద్ది ప్లాంట్. ఏప్రిల్, మే, జూన్ మీరు ప్రాపర్ వాటరింగ్ చేసుకోగలిగారంటే బ్రహ్మాండమైన గ్రోత్ ఉంటుంది. ఎందుకు నేను చెప్తున్నాను అదే అంటే, నేను నాటింది కూడా ఎండ్ ఆఫ్ జనవరి, ఫస్ట్ వీక్లో నాటాను. 600 చెట్లు నాటాం మనము. నాకు చనిపోయింది వచ్చేసి 4 చెట్లు చనిపోయాయి అంతే. సో మిగిలిన 596 మ్యాంగో ప్లాంట్స్ ఇబ్బంది లేకుండా పెరుగుతున్నాయి ఇప్పుడు. ఒకటి అడ్వాంటేజ్ అంటే మొక్క అనేది మనకు హ్యాపీగా పెరుగుద్ది. ఇంకొక అడ్వాంటేజ్ మీకు ఎక్కడ వస్తుంది అంటే, ఇన్ని ఎక్కువ చెట్లు కొనుక్కుంటున్నప్పుడు జనరల్గా జూన్ జూలైలో హై డిమాండ్ ఉంటుంది రైతుల దగ్గర నుంచి నర్సరీలకి మొక్కలకి. సో అప్పుడు రేటు కూడా ఎక్కువే ఉంటుంది. కానీ జాన్ టైంలో కొనుక్కున్నారనుకోండి, నేను చూసింది ఏంటి అంటే రేటు తక్కువ ఉంటుంది, మీకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి మొక్కలు తీసుకోవాలనుకున్నప్పుడు. సో అవి రెండు అడ్వాంటేజెస్ మీకు. ఒకటి వచ్చేసి రేటు తక్కువ పడుతుంది, వెరైటీస్ దొరుకుతాయి, మీకు అంత హడావిడి ఉండదు కాబట్టి నర్సరీస్లో ఈజీగా కూర్చొని టైం స్పెండ్ చేసి పిక్ చేసుకోవచ్చు. ప్లస్ డ్రిప్ ఉంది కాబట్టి మీకు మొక్క కూడా బాగా గ్రోత్ ఉంటుంది సమ్మర్లో. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంత పడింది కాస్ట్. సో నేను అడిగిన నర్సరీలు ఎలా అంటే కామన్ వెరైటీస్ అనుకోండి, ఇప్పుడు బంగినపల్లి ఉంది, బంగినపల్లి లేకపోతే కేసర్, ఇవేంటి ఒక రేటు చెప్తారు.
నెక్స్ట్ మనం కొద్దిగా యూనిక్ వెరైటీస్కి వెళ్ళే కొద్దీ నాకు 250 చెప్పిన నర్సరీలు కూడా ఉన్నాయి. లేదు మా దగ్గర ఇప్పుడు దొరకవు, అసలు మా దగ్గర లేవని చెప్పిన నర్సరీలు కూడా ఉన్నారు. సో మనకు వచ్చేసి నేను చెప్పాను కదా పవనపుత్ర నర్సరీ అని, అబ్బాయి కూడా యూత్ మంచి డెడికేషన్తో చేస్తుంటాడు. మనకి బంగినపల్లి వచ్చేసి 60 రూపీస్ అలా పడింది మొక్క, దట్ 1 year ప్లాంట్స్. సో మనకి జాన్ అనే లోపల మీకు ముందు మే ప్రీవియస్ ఇయర్ ఏప్రిల్ మే కల్లా వాళ్ళ దగ్గర 3 months 4 months ప్లాంట్ రెడీగా ఉంటుంది. అంటే ఏంటి, మీరు జాన్లో కొనుక్కున్నప్పుడు ఖచ్చితంగా ఆ మొక్కలకి సంవత్సరం మొక్కలు ఉంటాయి మీకు. సో మనకి 60 పడింది. వెరైటీస్ అన్నీ కూడా ఏ వెరైటీ పిక్ చేసుకున్నా మనకి 70 రూపీస్కి ఇచ్చాడు. సో అది మనకు పడ్డ కాస్ట్, ప్లస్ మీకు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కదా. సో మీరు మన ఫస్ట్ వీడియో చూసారంటే మనకు ఆల్రెడీ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ఉంది ఈజీబో అని, అది కూడా నేను హైదరాబాద్లోనే కొన్నాను. సో ప్లాన్ చేసుకొని మనకు మొక్కలు ప్లస్ ట్రాక్టర్ అన్నీ ఒకేసారి మన ఓన్ ట్రాన్స్పోర్టేషన్తోనే తీసుకెళ్దామని చెప్పేసి, సో అలా నేను కంబైన్ చేసుకోవటం వల్ల మనకి ట్రాన్స్పోర్టేషన్ అరౌండ్ మొక్కకు 10 రూపాయలు పడింది నాకు. సో ఇన్ అండ్ అరౌండ్ మనకి ఎంత పడింది, 70 to 80 రూపీస్ పర్ ప్లాంట్తో మనకి మన పొలం దగ్గరికి మొక్కలు అనేటివి చేరిపోయాయి. సో ఇది మన మ్యాంగో హిస్టరీ. మనం ఎలా సెలెక్ట్ చేసుకున్నాము, ఎంత రేటు పడింది, ఏ సీజన్లో నాటితే బెటరు, ఎంత స్పేసింగ్ పెట్టామనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే.